హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి వ్లాగ్స్. ఫ్రెండ్స్, మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు లంచ్లోకి స్పెషల్స్ ఏంటో తెలుసా? మెంతికూర పకోడీ అండ్ ఉలవచారు అండి, అలాగే గవ్వలు. గవ్వల్లో 2-3 రకాలు అయితే గోలించాను. ఇంకా ఏంటి శిరీష, రోజు మెంతికూరతోనే చేస్తున్నావు అంటారా? దేంట్లో బెనిఫిట్స్ ఉన్నాయండి. చేయడానికి కారణం షుగర్ పేషెంట్స్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే మెంతులు గట తింటారు కదా, దాని బదులు ఇలా మెంతికూర పకోడీ, మెంతికారం, మెంతికూర పప్పు చేసుకుంటే కొంచెం షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. అలాగే నులిపురుగులు అవి చనిపోతాయి. పిల్లలు ఎవరు కూడా అలాంటి ఆకుకూరలు తినకపోతే ఇలా పెట్టచ్చు. సో మనకి సాంబార్తో, పప్పుతో అండ్ ఉలవచారుతో చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక గుప్పెడు కొత్తిమీర, గుప్పెడేమో మెంతికూర, ఒక 4-5 స్పూన్లు శనగపిండి, 2-3 స్పూన్లు వరిపిండి, ఉప్పు, కారం, పసుపు అండ్ కొద్దిగా జీలకర్ర, కొద్దిగా అల్లం పేస్ట్. అంతేనండి. గట్టిగా స్మాష్ చేసేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని వేడివేడిగా మనం పకోడీ వేసుకొని దీనికి కాంబినేషన్గా ఉలవచారు అయితే చేశానండి ఈరోజు. అలాగే కొన్ని పాపడ్స్ అయితే వేపాను. సో ప్లేట్ మొత్తం కొంచెం బ్యాలెన్స్ ఉన్నట్టుంది. ఏంటి శిరీష, మొత్తం ఫుల్అప్ చేసుకొని బ్యాలెన్స్ ఉందంటారా? మరి ఏమంటారా మీరు అని. సో ఈరోజు మెనూ అయితే ఇదండి. మరి మీ ఇంట్లో ఏం చేస్తారు మరి కామెంట్ చేయండి. వేడివేడిగా చెయ్యి కాలుతుంది, అలాగే నోరు కాలేలాగా కూడా తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇంకా అసలు ఈ విధంగా చేసుకొని తింటే మర్చిపోలేం. నాన్ వెజ్ ఎందుకు పనికిరాదు. సో ఉలవచారు కాంబినేషన్ అంతా నచ్చితే మరి లైక్ చేయండి, షేర్